Hello everyone, welcome to Venkanna Englishguru. Friends, I am Dr. K. Venkanna. And friends, and I hope you are so serious in terms of preparing for AP DSC and Telangana TET also, in future Telangana DSC too. And friends, those who are seriously preparing for AP DSC 2025 and in particular school assistants English or TGT English or PGT English, grammar plays a very crucial role. Friends, మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. జనరల్ ఇంగ్లీష్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మన ఏపీ డిఎస్సి సిలబస్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు అండ్ వన్స్ వి అబ్జర్వ్ బిగినింగ్ ఫ్రమ్ ఎనీ ఎగ్జామినేషన్, మనకి అందులో ఉండేటువంటి మేజర్ ఏరియాస్ ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ ఫంక్షనల్ ఇంగ్లీష్, ఇలా ఒక 3 ఇంపార్టెంట్ ఏరియాస్ మనకి ఎక్కువ కనబడుతుంటాయి. ఇఫ్ యూ are seriously preparing for SGT, if you are preparing for SGT, there are 8 marks. If you are preparing for school assistants, out of 40 you will get 20, 21, 22 ఇలా మార్క్స్ వస్తుంటాయి. డిఎస్సిలో బిగినింగ్ ఫ్రమ్ 2004 డిఎస్సి ట్రెండ్ అండ్ దెర్ విల్ బి గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ గ్రామర్ రాదర్ దాన్ కాంటెంట్. మనకి అదంతా ఇట్స్ ఏ నోన్ ఫ్యాక్ట్ టు ఎవ్రీబడి. సో అండ్ లాట్ ఆఫ్ పీపుల్ గ్రామర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చాలా సింపుల్గా తీసుకుంటారు. కానీ చాలా సింపుల్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, దే ఆర్ ఏబుల్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ సిల్లీ మిస్టేక్స్. చాలా సిల్లీ మిస్టేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. నెక్స్ట్ ఇందులో వన్స్ యూ థింక్ అబౌట్ ఇంగ్లీష్ గ్రామర్, ఇందులో ఉండేటువంటి ఏరియాస్ ఏంటి, బేసిక్ ఏరియాస్ మనకు కనబడుతుంటాయి. సెంటెన్స్ స్ట్రక్చర్, బేసిక్ ఏరియాస్, వాట్ ఈస్ సబ్జెక్ట్, ప్రెడికేట్. డిఎస్సి ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేయండి అండ్ 2008 ఆర్ ఈ మధ్యన అడిగిన టెట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ బేసిక్ బిట్స్ అడుగుతుంటాడు. వాట్ ఈస్ సబ్జెక్ట్, వాట్ ఈస్ ప్రెడికేట్, వాట్ ఈస్ సబ్జెక్ట్, వాట్ ఈస్ ప్రెడికేట్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. బేసిక్ సెంటెన్సెస్ దేనికి ఉదాహరణ, డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్, ఎక్స్క్లమేటరీ, బేసిక్ సెంటెన్సెస్. అక్కగా ప్రిపేర్డ్ గోంగూర, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అని ఇచ్చాడు బిట్. ఏపీ టెట్ కనుక అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్, ప్రెడికేట్, ఇలాంటి బేసిక్ బిట్స్ ప్రెడికేట్ అవుతుంది అనమాట. దాంతోపాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, బేసిక్ బిట్స్ అడుగుతుంటాడు. నౌన్స్ టైప్స్ అండ్ ప్రొనౌన్ టైప్స్, వర్బ్ టైప్స్, అడ్జెక్టివ్ టైప్స్, అడ్వర్బ్ టైప్స్, ప్రిపోజిషన్ టైప్స్, కంజంక్షన్ టైప్స్, ఇంటర్జెక్షన్ అండ్ ఎగ్జాంపుల్స్, ఇలా బేసిక్స్. హౌ డస్ ఎ నౌన్ ఎండ్, హౌ డస్ అన్ అడ్జెక్టివ్ ఎండ్, ఇలాంటి బేసిక్ కాంపోనెంట్స్ మనకి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. సో వీటిని మనం ఎలా ఆన్సర్ చేయగలగాల. దాంతోపాటు ఆర్టికల్స్, వాట్ ఆర్ డెఫినెట్ ఆర్టికల్స్, వాట్ ఆర్ ఇండెఫినెట్ ఆర్టికల్స్, how do we use a and the, బేసిక్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అడుగుతుంటాడు. సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్. కాంపౌండ్ కొంచెం కొత్తగా డిఫికల్ట్ గా ఉన్నటువంటి ఏరియాస్. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ద లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ ఈస్ డిఫికల్ట్, డిఫరెంట్ అనమాట. దాంతోపాటు టెన్సెస్, నెక్స్ట్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అండ్ సమ్ టైమ్స్ యు ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు నో థియరీ, సూత్రాలు కూడా తెలిసి ఉండాలి. వాటర్ బాల్స్ ఎట్ 100 degrees centigrades, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అంటాడు. లేదా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ యూజ్డ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ యూజ్డ్, ఇలాంటి బేసిక్స్ అడుగుతుంటాడు అండ్ వేర్ యు ఆర్ రిక్వైర్డ్ టు నో. దాంతోపాటు మోడల్ ఆక్సిలరీస్, వాట్ ఆర్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ మనకి టోటల్ గా 13 ఉంటాయి. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, నీడ్ టు, ఆట్ టు, యూస్ టు, డేట్ టు, మస్ట్. సో ఇక్కడ మనం ఉపయోగిస్తుంటాం, మనకు బిట్స్ ఇస్తాడు అండ్ మే కమ్ ఇన్ సార్, అబౌవ్ సెంటెన్స్ ఇండికేట్స్ అంటాడు. టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్ లేదా ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, ఇలాంటి డిఫరెంట్ బిట్స్. అదేవిధంగా అండ్ యూ షుడ్ బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ద అబౌవ్ సెంటెన్స్ షుడ్ ఏం తెలియజేస్తుంది, ఇలాంటి బేసిక్స్ అనమాట. దాంతోపాటు ఇఫ్ కండిషనల్ సెంటెన్సెస్ 4 ఉంటాయి ఫ్రెండ్స్. టైప్ 0, 1, 2, 3. ఎక్కువగా డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ లో టైప్ 2, 3 ఎక్కువగా అడుగుతుంటాడు. 90% ఎప్పుడు ఒకసారి టైప్ 1 అడుగుతుంటాడు. టైప్ 0 ఇట్ వాజ్ నాట్ ఆస్క్డ్ ఎట్ ఎనీ ఎగ్జామినేషన్, అడగల. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్, బేసిక్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనమాట. దాంతోపాటు యాక్టివైజ్, ప్యాసివైజ్ అండ్ డైరెక్ట్ స్పీచెస్, ఇలాంటి ఆస్పెక్ట్స్. లెర్నింగ్ అబౌట్ గ్రామర్ ఈజ్ మోర్ లైక్
నోయింగ్ రూల్స్ బాగా వచ్చి ఉండాలన్నమాట. దాంతోపాటు చాలా సింపుల్ ఏరియా. చాలా మంది ఇంగ్లీష్ టీచర్స్, దోస్ హు ఆర్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, టీజిట్ ఇంగ్లీష్, పీజిట్ ఇంగ్లీష్, దే మేక్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ గ్రామర్. మిస్టేక్ చేస్తుంటారు, అందుకే జాబ్ దొబ్బుతుంది చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అడిగేటువంటి 40 బిట్స్లో మనకు అడిగేటువంటి 40 మార్క్స్లో 20+ మార్క్స్ విల్ బి గివెన్ ఫర్ vocabulary, grammar and functional English. But a lot of students make ఈ 40లో అండ్ చాలా మిస్టేక్ చేస్తూ పోతూ ఉంటారు. కానీ మిస్టేక్ చేయకూడదు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ 40కి 40 స్కోర్ చేస్తుంటారు. టాప్ 10, టాప్ 20 మనం స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే అండ్ టాప్ 50లో 40కి 40, 39.5 ఇలాంటి మార్క్స్ మీరు సాధించాలంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ సింపుల్ టిప్స్ through these classes, friends. ఈ classes ద్వారా I am going to give you and how you can score good marks as a part of general English, English grammar, English vocabulary and English discourses పైన ఎలా సింపుల్ గా బిట్స్ మనం సాధించాలి. I am going to discuss as a part of our classes. Next, that is what I am next, degrees of comparison. చాలా మంది స్టూడెంట్స్ ని డిఫికల్ట్ గా గురి చేసేటువంటి ఏరియా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. వాట్ ఈస్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. లెస్ దానికి సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ లీస్ట్ దానికి సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి, దీనికి పాజిటివ్ డిగ్రీ ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ లాస్ట్ వాట్ ఈస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ అని అడిగాడు. ఇలా బేసిక్స్ అడుగుతుంటాడు ఫ్రెండ్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వాట్ ఈస్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఇలా బిట్స్ ఇస్తుంటాడు. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, రీరైట్ ది సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ మీనింగ్, ఇలా అడుగుతుంటాడు. లేదా రవి ఇస్ ద టాలెస్ట్ బాయ్ ఆఫ్ ద క్లాస్ 6th, చేంజ్ ఇన్ టు అదర్ ఫార్మ్, కంపారిటివ్, పాజిటివ్. నెక్స్ట్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ముఖ్యంగా బిగినింగ్ ఫ్రమ్ 2012 డిఎస్సి 2012 డిఎస్సి నుండి చాలా మంది ఇంగ్లీష్ టీచర్స్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, టీజిట్ ఇంగ్లీష్, పీజిట్ ఇంగ్లీష్ అండ్ చాలా డిఫికల్ట్ గా పేపర్ డిజైన్ అవుతుంది. కారణం ఏంటి అంటే ఫ్రేజెస్ టైప్స్, క్లాజెస్ టైప్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అండ్ దే ఆర్ నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు, దే ఆర్ ఏబుల్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్ బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు రికగ్నైజ్ రూల్స్ గుర్తుంచుకునేటువంటి పరిస్థితి రావట్లేదు. క్లాసెస్ అనుకోండి, దెర్ ఆర్ 23 క్లాసెస్ ఉంటాయి. నౌన్ క్లాస్, వర్బ్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, అడ్వర్బియల్ క్లాస్, ఫైనైట్ క్లాస్, నాన్ ఫైనైట్ క్లాస్, రిలేటివ్ క్లాస్, రిలేటివ్ అడ్జెక్టివల్ క్లాస్, రిలేటివ్ అడ్వర్బియల్ క్లాస్, డిఫైనెడ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనెడ్ రిలేటివ్ క్లాస్, సబార్డినేటివ్ క్లాస్, క్లాస్ ఆఫ్ కండిషన్, క్లాస్ ఆఫ్ రీజన్, క్లాస్ ఆఫ్ పర్పస్, క్లాస్ ఆఫ్ సపోజిషన్, డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్, సబార్డినేటివ్ క్లాస్, adverbial class, class of comparison, class of reason, class of supposition, definite class, non-defining relative class, hundreds చెప్తున్నా ఫ్రెండ్స్. డిఎస్సి బిట్స్ ఇలా అడుగుతుంటాడు, అందుకే యూ షుడ్ బి కేర్ఫుల్ టు నో. ఫ్రేజెస్, నౌన్ ఫ్రేజ్ డిఎస్సి బిట్ అండ్ ఫ్రేజ్ ఆఫ్ పర్పస్ డిఎస్సి బిట్ అండ్ అడ్జెక్టివల్ ఫ్రేజ్ డిఎస్సి బిట్, అడ్వర్బియల్ ఫ్రేజ్ డిఎస్సి బిట్స్ ఇలా అడుగుతుంటాడు, యూ షుడ్ నో. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ టీచర్స్ కూడా చుక్కలు చూపించేటువంటి టాపిక్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. హౌ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ 10 సింపుల్ రూల్స్. ఆ సూత్రాలు గుర్తుపెట్టుకున్నారా? ఏ ఎగ్జామినేషన్ ఏ బిట్ వచ్చినా టైం పాస్ కి మీరు ఆన్సర్ చేయగలరు. హౌ టు ఆన్సర్ దెమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టిప్స్ త్రూ దిస్, మన ఈ యాప్ ద్వారా. నెక్స్ట్ రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, నాట్ 1, 2, 3 and you will find plenty of examples ఇలా డిఫరెంట్ టాపిక్స్ పైన. అది టెన్సెస్ కావచ్చు, నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్ కావచ్చు, ఇఫ్ కండిషనల్స్ కావచ్చు, క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు, నెక్స్ట్ వాయిస్ కావచ్చు, లేదా అండ్ స్పీచ్, మన డైరెక్ట్ స్పీచెస్ కావచ్చు, నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు, లేదా ఫ్రేజ్, క్లాసెస్. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. అండ్ హౌ డు యూ గెట్ బిట్స్ బేస్డ్ ఆన్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. చూడండి, కంజంక్షన్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ లో వాడే కంజంక్షన్ ఏమిటి? వెరీ వెరీ సింపుల్. ఏదైనా ఒక సెంటెన్స్ లో బట్, స్టిల్, యెట్, అవెవర్, ఆర్, ఆర్ఎల్స్, అదర్వైజ్. నెక్స్ట్ ఇలాంటి బేసిక్ కాంపనెంట్స్. ఇఫ్, సపోజ్. నెక్స్ట్ కొన్ని సింపుల్ కంజంక్షన్స్ ఉంటాయి. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, సబార్డినేటివ్ కంజంక్షన్స్. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉంటే కాంపౌండ్, సబార్డినేటివ్ కంజంక్షన్ ఉంటే అండ్
complex. What are coordinative conjunctions? And so, and therefore, but, still, yet, however, or else, otherwise, either or, neither nor, whether or. And next you can say and it once, and then. Next, for only. ఇవన్నీ coordinative conjunctions. మీరు ఇక్కడ చూడండి, compound sentence, so that subordinative conjunction, so that subordinative conjunction, if subordinative conjunctions. బేసిక్స్ తెలియాలి మిత్రులారా. ఎగ్జామినేషన్స్ లో మీకు జాబ్ రాకపోవడానికి కారణం సూత్రం మీకు గుర్తుకు రాకపోవడం. హౌ టు రిమెంబర్ ద రూల్ ఇన్ ఏ సింపుల్ వే? ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సింపుల్ టెక్నిక్స్. I will also share some PDFs and I will include everything in the YouTube description, and I will share through our app, and be ready. Student, the conjunction used to write a complex either or coordinative conjunction. However, coordinative conjunction not only but also coordinative conjunction unless subordinative conjunction complex. ఇలా మనకి బిట్స్ అడుగుతుంటే మీరు చూడొచ్చు. వెరీ సింపుల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్, రిఫరెన్స్ బుక్స్ మీరు ఎక్కువగా ఏం చేయాలి? నేను దోస్ హు ఆర్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ AP DSC తెలంగాణ టెట్ 2025 ఈ విద్యార్థుల కోసం స్పెసిఫికల్ గా ఎక్స్క్లూజివ్లీ ఐఎమ్ యాక్చువల్లీ ప్లానింగ్ టు టేక్ 3 days క్లాసెస్, లైవ్ మారథాన్ క్లాసెస్ ఫ్రెండ్స్. రెగ్యులర్ గా ఎవ్రీ డే 6 hours, 2 days or 3 days ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ క్లాసెస్ ఫర్ యూ, and through our app and through our YouTube also, YouTube channel. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, share our information to your friends, well wishers. If you have not downloaded our app, download it and watch our classes. So ఇలా దాంతో పాటు మీకు ఇంకా ఏదైనా ప్రాక్టీస్ కావాలి, ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు అప్లోడ్ సమ్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్. 50 online tests on English grammar freely, 50 online tests on English literature ఫ్రీగా ఈ 3 days నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. బీ రెడీ గైస్. ఎవరైనా భవిష్యత్తులో ఇంగ్లీష్ గ్రామర్ పైన మంచిగా నాలెడ్జ్ బిల్డప్ చేసుకోవాలి, అండ్ ట్రై టు రీడ్ దీస్ బుక్స్. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది, అండ్ దాంతోపాటు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, అండ్ so that you will get some idea. Okay, thank you for watching. Subscribe, like and share this information to your friends, well wishers, and be ready from 3 o'clock to watch live classes and marathon classes and through our app and YouTube. Right, see you guys.